హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకి ఎన్నికల ఫలితాలు అనేటువంటివి కూడా విడుదలైపోయాయి. సో ఈరోజు మనకు కౌంటింగ్ అనేటువంటిది కూడా ముగిసిపోయింది. మొత్తానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం అనేటువంటి వారు ఎవరో కూడా తేల్చి చెప్పడం అయితే జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం అయితే తీసుకోబోతున్నారు. సో అయితే మనకు ఆ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటిగా దేని మీద సంతకం చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇకపోతే అదేవిధంగా మనకు ఈ యొక్క టీడీపీ పార్టీ తరపున వచ్చేటువంటి పథకాల లిస్టు 1 by 1 ఏవేవి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు ఏవేవైతే విడుదల చేయబోతున్నారో వాటి యొక్క లిస్ట్ కూడా 1 by 1 అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకేనా? సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి డీబీటీ పథకాల నిధులు విడుదలవుతాయి అవ్వ అని ప్రజలందరూ చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో వాటి మీద కూడా మనకు విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ యొక్క పథకాలు అనేటువంటి విడుదలవుతాయి అవ్వ అనేటువంటి దాని మీద. సో ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఆ పథకాల నిధులు విడుదలవుతాయా అవ్వవా, సో మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసే లోపల ఏమన్నా విడుదలవుతాయా అవ్వవా, సో ఇప్పటికే ఆపేస్తారా లేదా మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు ఏపీ రాష్ట్రంలో సీఎం అనేటువంటి వారు ఎవరో కూడా తేలిపోయింది. మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అయితే ప్రమాణ స్వీకారంగా అయితే తీసుకోబోతున్నారు. అది మనకు జూన్ 9న అయితే ఈ యొక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇది 4వసారి కావడంతో మనకు అమరావతిలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేటువంటిది అయితే జరగనున్నది. టీడీపీ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద విజయంగా నమోదు చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు 161 సీట్లతో అధికారాన్ని అయితే చేజిక్కించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇకపోతే మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేని మీద మనకు సంతకం అనేటువంటిది చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క టీడీపీ పథకాలకు సంబంధించిన నిధులు అంటే ఏ పథకాలు అయితే విడుదల చేయబోతున్నారు, మహిళలకు, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏ పథకాలు అనేటువంటివి అయితే విడుదల చేయబోతున్నారు, కొత్త పథకాలు ఏమిటో తీసుకొచ్చారు. ఆ లిస్ట్ అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా? సో ముందుగా మనకు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాలు అనేటువంటివి అయితే విడుదల చేయబోతున్నారు. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అయితే చేయబోతున్నారు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి మనకు మొదటి సంతకం మనకు మెగా డిఎస్సి పై అయితే చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే మనకు వృద్ధాప్య పెన్షన్లు వచ్చి మనకు 4,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మనకు దివ్యాంగులకు పెన్షన్ వచ్చి 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇకపోతే మనకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో చేర్చడం అయితే జరిగింది. సో ఇక అదేవిధంగా మనకు ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం అంటూ మనకు ఈ యొక్క స్కీమ్ కూడా తీసుకువచ్చారు. అలాగే మనకు యువతకు 20 లక్షల ఉద్యోగాలు అయితే అందిస్తామంటూ మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తారట. తల్లికి వందనం కింద మనకు ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ఏడాదికి ఒక్కొక్క బిడ్డకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వబోతున్నట్లు మేనిఫెస్టోలో అయితే తీసుకువచ్చారు. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు. సో ఇకపోతే అదేవిధంగా మనకు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి, ఏడాదికి అయితే ఇవ్వబోతున్నట్లు తీసుకువచ్చారు. ప్రతి రైతుకు ఏడాదికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి సాయంగా అయితే 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అయితే ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సో వాలంటీర్లకు గౌరవ వేతనం వచ్చి నెలకు 10,000 రూపాయలు అయితే పెంచుతున్నట్లు తీసుకువచ్చారు. ఇకపోతే ఉచిత ఇసుక అంటే మనకు ఇసుక అనేటువంటిది కూడా ఫ్రీగా ఇస్తారట. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు అయితే మనకు తీసుకువస్తున్నారు. భూ హక్కు చట్టం అయితే రద్దు చేశారు. ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అయితే ఇవ్వబోతున్నట్లు తీసుకువచ్చారు. బీసీ రక్షణ చట్టం అయితే తీసుకువచ్చారు. సో అదేవిధంగా మనకు ప్యూర్ టు ప్యూర్ ద్వారా ప్రతి పేదవానికి సంపన్నులను చేయడానికి ఈ విధంగా అయితే తీసుకువచ్చారు. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే తీసుకువచ్చారు అనమాట. కరెంటు ఛార్జీలు అయితే తీసుకువచ్చారు. ఇకపోతే మనకు బీసీలకు
ఫిక్షన్ అయితే వస్తుంది. ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇళ్ల స్థలం అయితే ఇవ్వబోతున్నట్లు తీసుకువచ్చారు. ప్రతి పేదవాడికి న్యాయమైన మైనారిటీతో మంచి ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయిస్తున్నారు. పెళ్లి కానుకల కింద రూ. 1,00,000 అయితే ఇవ్వబోతున్నట్లు తీసుకువచ్చారు. సో అదే విధంగా విదేశీ విద్య మళ్ళీ అయితే వస్తుంది. పండుగ కానుకలు అయితే మళ్ళీ వస్తాయి. సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టోలో ఈ అంశాలు అయితే చేర్చడం అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కటి అయితే ఈ విధంగా అయితే మనకు పథకాలు అనేటువంటివి అయితే యాడ్ చేశారు. మొదటగా అయితే మనకు ఈ యొక్క డిఎస్సి పై అయితే సంతకం చేయనున్నట్లయితే చెప్పారు. ఓకేనా. సో ఇకపోతే మనకు కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆ మహిళలకు అందరికీ కూడా ఈ యొక్క చేయూత పథకం నిధులు అందచేస్తాయా అందవా అని చాలా మంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో ఎందుకంటే మనకు కొత్త ప్రభుత్వం అనేటువంటిది వచ్చింది కదా, ఈ పథకాలు అయితే నిధులు వస్తున్నాయా లేదా అని. అయితే మనకు ఆ యొక్క రూ. 18,750 అదేవిధంగా డీబీటీ పథకాల నిధులు అయితే ఖచ్చితంగా అయితే మీ ఖాతాలకు జమ చేస్తారు. అది ఎప్పటి లోపల అని చూసుకున్నట్లయితే మనకు సో చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం తీసుకునే లోపలైతే విడుదల చేస్తే విడుదల చేయొచ్చు. అంటే 9వ తారీఖున మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం తీసుకుంటానని చెప్పడం అయితే జరిగింది. సో ఆ రోజు వరకు మనకు ఈ యొక్క నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దాని తర్వాత అయితే నాకైతే నమ్మకం అయితే లేదు విడుదలవుతాయండి. ఎందుకంటే ఆ తర్వాత నుంచి ప్రభుత్వం అనేటువంటిది వచ్చేస్తుంది. పథకాలు అనేటువంటివి కొత్త కూడా వచ్చేస్తాయి. సో ఇక అన్నీ అవైతే అమల్లో ఉంటాయి. వీటి గురించి అయితే ఎవరు పట్టించుకోరు. సో ఆ విధంగా అయితే మనకు నిధులు అనేటువంటివి ఆ తేదీ లోపల అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంత త్వరగా విడుదలైతే అంత త్వరగా మంచిది, మనకే మంచిది. సో ఇకపోతే మనకు ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు అనేటువంటివి. ముందుగా మనకు తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా మనకు ఇంచుమించుగా 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి రూ. 18,750 నిధులు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరంలో కూడా మనకు 1,43,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇకపోతే మనకు రాజమహేంద్రవరం సిటీఆర్ఐలో కూడా రూ. 159 కోట్ల నిధులైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మహిళల ఖాతాలకు రూ. 18,750 చొప్పున. అలాగే బాపట్లలో కూడా మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎక్కువగా మనకు ఈ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి రూ. 18,750 పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రమే విడుదలవుతాయి. సో ఈ విధంగా అయితే మనకు ఈ జిల్లాల్లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఖాతాలకు జమ అయితే వెంటనే ఒక చిన్న కామెంట్ అయితే చేసి తెలియచేయండి. అదేవిధంగా మనకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.